పాజిట్రాన్ ఎలక్ట్రాన్ యొక్క యాంటీ పార్టికల్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇది వ్యతిరేక ఛార్జ్ ఉంది. వజ్రం యొక్క శక్తి అనంతరం 5.47 eV. అన్ని పరీక్ష సాధనాల్లో అత్యంత ప్రాథమికమైనది గాల్వనోమీటర్. మ్యాగ్నెట్రాన్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. మైక్రోవేవ్స్ ప్రత్యామ్నాయ ప్రవాహం ద్వారా డైరెక్ట్ కరెంటుగా మార్చబడుతుంది. రెక్టిఫైయర్ ఫ్యూజ్ వైర్ తయారు చేయబడింది. లీడ్ టిన్ మిశ్రమం. సన్ స్పాట్లు సాధారణ ఉపరితలం కంటే తక్కువ ఉష్ణోగ్రత కలిగిన చీకటి ప్యాచెస్. అత్యంత శక్తి కలిగిన రేడియేషన్. ఆన్సర్ ఎక్స్రే. ఏది సాధారణ లోలకం యొక్క కాలాన్ని రెట్టింపు చేస్తుంది? లోలకాన్ని 4 రెట్లు పొడవుగా చేయడం. చంద్రుడిని భూమి చుట్టూ కక్షలో ఉంచడానికి అవసరమైన సెంట్రిపెటల్ శక్తి అందించబడుతుంది. భూమి యొక్క గురుత్వాకర్షణ పుల్. ఒక వ్యక్తి విమానం అద్దానికి దగ్గరగా వెళ్తున్నప్పుడు అద్దం ద్వారా ఏర్పడిన చిత్రం పరిమాణం పెరుగుతుంది. ప్రాథమిక రంగులు ఎరుపు, నీలం మరియు ఆకుపచ్చ. కొలవడానికి బేరోమీటర్ ఉపయోగించబడుతుంది. అధిక ఉష్ణోగ్రత. ఉష్ణోగ్రత యొక్క సాధారణ కొలత కోసం థర్మామీటర్లలో ఏది ఉపయోగించబడుతుంది? ఆన్సర్ మెర్క్యూరీ థర్మామీటర్. అణు రియాక్టర్లలో ఉపయోగించే కంట్రోల్ రాడ్లు తయారు చేయబడతాయి. కాడ్మియం మిశ్రమం. సాధారణ లోలకం యొక్క కాలాన్ని రెట్టింపు చేయడానికి దాని పొడవు 4 రెట్లు ఉండాలి. అరేబియా సముద్రం నుండి భారత మహాసముద్రానికి ప్రయాణించేటప్పుడు ఓడ యొక్క తేలియాడే లోతు మారితే దీనికి కారణం సముద్రపు నీటి సాంద్రతలో మార్పు. బారోమెట్రిక్ పీడనంలో అకస్మాత్తుగా తగ్గుదల సూచిస్తుంది. ఆన్సర్ తుఫాను వాతావరణం. దీర్ఘదృష్టిని సరిచేయడానికి ఉపయోగించే లెన్స్ కుంభాకార లెన్స్. ఎప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంది? భూమికి మరియు సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంది.